హలో గైస్, అందరూ అయితే ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనమైతే కొత్త వీడియోతో అయితే వచ్చేసాం. యాక్చువల్లీ మళ్ళీ కాదు, ఇదైతే మన కొత్త ఛానల్ అనమాట. సో ఈరోజైతే మనమైతే ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. ఒక చిన్న ప్రాబ్లం ఏంది గైస్, నేను నా ఫేస్ క్యామ్లో వాయిస్ ఇవ్వడం మర్చిపోయాను. సో వాయిస్ ఇస్తున్నా కానీ అక్కడ ఆప్షన్ పెట్టుకోవడం మర్చిపోయాను. సో మీకు వాయిస్ రావట్లేదు. ఓకే, ఇప్పుడైతే నేనైతే కొత్త వరల్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా. వరల్డ్ పేరు ఏమని పెడదాం అని నేను ఆలోచిస్తున్నా. కానీ నాకైతే హానాఫుడా అనే పేరు అయితే ఇష్టము. సో నేనైతే హానాఫుడా అని పేరు పెడదాం అనుకుంటున్నా నా ఛానల్కి. సరే, కింద అడ్వాన్స్ దగ్గరికి వెళ్ళి డేస్ పెట్టేద్దాం. స్టార్టింగ్ చెస్ట్ పెడదాం. షో కోఆర్డినేట్స్ ఈ 3 ఉండాలి గైస్ మినిమం. పామంగా ఆడేటప్పుడైనా అక్కర్లేదు, వాడికి గుర్తుంచుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళచ్చు గైస్ తిరిగి. వాళ్ళకి వెళ్తుంది. లోడింగ్. నేనైతే అక్కడ కూర్చున్నప్పుడైతే బయట కూర్చున్నా. నాకు తెలిసి వీడియో అనేది నేను November 13th షూట్ చేశా, కానీ కొంచెం చిన్న డిలే వల్ల ఇదంతా Jan 11th వస్తుంది. సారీ గైస్. ఎంతసేపు గైస్ ఈ వరల్డ్ తీసుకుంటాడు? అరే పోతారా రే. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం పెట్టాను, 3 times మళ్ళీ వర్క్ చేశాను ఛానల్లో, అంత సపోర్ట్ అయితే రాలేదు. ఈ ఒక్కసారికైనా సపోర్ట్ చూపిస్తాను నమ్మకంతో పెడుతున్నాను. చూద్దాం. హరే గైస్, నేనైతే వీడియో అయితే బయట కూర్చొని షూట్ చేస్తున్నా. ఇంట్లో అంత సౌండ్ వస్తుంది, సో డిస్టర్బెన్స్ వల్ల నేను బయటకు వచ్చాను. ఓకే, స్పాన్ అయ్యా. ఫస్ట్ జస్ట్ బ్రేక్ తీసుకొని టార్చెస్ కూడా తీసుకుందాం. విలేజ్ దొరికితే సెట్ గైస్ ఏదైనా లైఫ్. ఆ విలేజ్ కూడా మంచి విలేజ్ అయి ఉండాలి, లేకపోతే పెద్ద పెంట ఇది గైస్. స్ట్రైట్గా వెళ్తున్నాం గైస్. చూద్దాం. లక్ ఉండాలి కదా గైస్, ఎంత స్ట్రైట్గా వెళ్ళినా దొరకాలి, దొరికితేనే ఏదైనా అయ్యేది. సో ఇప్పుడైతే మనమైతే ఏం చేద్దామంటే కొంచెం ఫుడ్ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఉన్నంత ఫుడ్ అయితే మనం వాడుకొని ఒక 3 days అయినా సర్వైవ్, చాలా రోజులైనా సర్వైవ్ అవ్వగలుగుతాం. కానీ ఒక సోర్స్ ఉంటే ప్రశాంతంగా తింటూ డ్యామేజ్ తీసుకుని మళ్ళీ రీగెయిన్ చేసుకోవచ్చు హెల్త్. సారీ గైస్, నేనైతే నా ఫేస్ క్యాప్ పైన పెట్టుకోవడం వల్ల నా హంగా ఎంత ఉందో మీకు కనపడదు. జస్ట్ పరుగులు ఓకే. సముద్రం దగ్గర ఉందంటే మోసం ఉండదు గైస్. సముద్రంలోకి వెళ్తే పెద్ద పెంట అయింది గైస్. అటు నుంచి అటు వెళ్ళేలోకి ఒక ఏమైనా కనబడకపోతే పెంటియోపియా. యాక్చువల్ ఇన్ని రోజులు కారణం ఏంటంటే నేను మధ్యలో ఊరు తిరుగుతూ అటు ఇటు అయిపోయింది. ఊరి నుంచి రాగానే షూట్ చేసేద్దాం అనుకున్నా, కానీ ఆ తర్వాత రోజు ఫోన్ కూడా పోయింది, షూట్ చేయడానికి వీలు లేకుండా. సో చిన్న ప్రాబ్లం అయింది గైస్. ఈ కేవ్ ఎవరు మర్చిపోయినట్టుంది గైస్. చూడచ్చు, ఇది అలానే ఉంది. సో గైస్, ఎవరైతే ఈ వీడియోని అయితే ఇంకా క్లీన్ చేస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి చోట విలేజ్ దొరకాలి గైస్. అంత బ్యూటిఫుల్ విలేజ్ గైస్. ఎంత ఓపెన్ స్పేస్లో ఉందో. యాక్చువల్లీ నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం అంటే, విలేజెస్ అందరూ తప్పిపోతారు కదా, కింద తవ్వేసి విలేజెస్ని దానిలో పెట్టేద్దాం. వాళ్ళు వస్తారు సెట్కి.
ఒక బెడ్ పెట్టుకుందాం గైస్. మళ్ళీ ఏ ఇప్పుడైతే మనం ఇల్లంతా తిరుగుదాం, లూట్ చేద్దాం. ఓకే, లూటింగ్ ఈస్ లూటింగ్, ఎవ్రీథింగ్ ఈస్ కాల్డ్ యాజ్ లూటింగ్ గుప్త్య. ఓకే, జస్ట్ చెక్ చేయడమే. ఐరన్ కాలం చంపేద్దాం, కానీ ఫస్ట్ లూటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అబ్బా, ఇక్కడ ఆర్మర్ మనకి వెపన్స్ స్మిత్ కావాలనుకుంటా. అదే బ్లాక్ స్మిత్కి మనకి వెపన్స్ కావాలి. అంటే అదేంటి, డైమండ్స్ దొరికితే ఒక దాంట్లో ఛాన్సెస్ ఉంటాయి కదా విలేజ్లో, అది బ్లాక్ స్మిత్ అంటారు కదా గైస్. నేను మర్చిపోయా గైస్, ప్లీజ్ డోంట్ హేట్ మీ. తిరగదాం, సో గైస్ త్వరలో అయితే నా బర్త్డే అయితే రాబోతుంది. కానీ నేనైతే సెలబ్రేట్ చేసుకోవడం, ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ అయితే అన్ఫార్చునేట్లీ హీ పాస్డ్ అవే. సో నేనైతే మోస్ట్లీ సెలబ్రేట్ చేసుకోను, కానీ ఫ్రెండ్స్ని పిలుచుకొని ఆడుకుంటూ ఉంటాను. ఐ మీన్ అంతే, సెలబ్రేట్ చేసుకోండి, కేక్ కటింగ్ అదేం చేసుకొని జస్ట్ మాట్లాడుకుంటూ ఉంటాం, అంతా చేస్తాం, ఇంకేం చేయం. ఏం చేయాలో అర్థం కావట్లేదు గైస్ మనకి. ఐరన్ కాలం ఇంకా మన దిక్కు. అరే ఇప్పుడు కొట్టేసి పైకి వెళ్ళిపోవచ్చు. ఆడక్కడ ఉండిపోయాడు, ఇంకా తోదాం. అది ఇది సచ్చేటాడు. ఈ ఐరన్ కాలం కూడా అయిపోయాడు, ఆడ పడైపోయింది, అయిపోయింది అంతే. ఎవరైతే రాజాసాబ్ చూసారో లైక్ చేయండి. ఐ మీన్ నేనైతే రీసెంట్గా వెళ్ళాను కాబట్టి రాజాసాబ్ అడుగుతున్నాను. నా ఫేవరెట్ హీరో వచ్చేసరికి మహేష్ బాబు, ప్రభాస్ ఇద్దరు. వీళ్ళిద్దరికీ రైవలరీ ఉంది. సో నేను యాక్చువల్లీ లాస్ట్ సినిమా రాజాసాబ్ చూసాను కాబట్టి నేను డ్రాగన్ టాటూ ఇచ్చుకున్నా. ఐ మీన్ సేఫ్ టాటూవే, ఐ మీన్ డేంజర్ కాదు, ఐ మీన్ పెయింట్ వేసుకున్నా, నాట్ కెమికల్స్. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ కోవ్ చంపేద్దాం, కొంచెం ఫుడ్ అని వచ్చింది, కరెక్ట్ చేసుకుందాం. ఓ జష్ కంపీర్ గైస్. అవును, నీకు చెప్పడం మర్చిపోయి కదా, నా ఫోన్లో చిన్న ప్రాబ్లం ఉంది. సో నేను బయటకు వెళ్ళిపోయి వచ్చేసిద్ది, సో అది పాడైపోయిద్ది. సో మీరు కొంచెం దే చెయ్యాలి. రండి దయచేయండి. అందుకే వేసినాక అప్పుడప్పుడు దీనిపైన కోపం వచ్చిద్ది. ఐ మీన్ అంత ట్రై చేస్తాను, ఐ మీన్ అంత హార్డ్ వర్క్ చేస్తాను వీడియో కోసం, పోయిద్ది, దాని తర్వాత ఫెయిల్ అవుతాం గైస్. అదే మీ సపోర్ట్ వచ్చిందంటే పీసీ కింద అప్డేట్ అవుతాం. మీ సపోర్ట్ వస్తే నేను గైస్ నేనైతే పీసీ కింద అప్డేట్ అవుతా గైస్. నేను లాగ్స్ కూడా తీయమని ఎంతమంది అనుకుంటారో చెప్పండి. అండ్ గైస్, ఈ వరల్డ్ ఇంత బాగుంది కదా, మీరు కనుక ఓకే అంటే, ఐ మీన్ ఈ వీడియోలో 2 likes చేస్తే నేను ఇంకొక బ్రోని పిలుస్తా. అదే 10 likes చేస్తే ఇంకొక ఇద్దరిని పిలుస్తా. 2 players వస్తారు కొత్త వాళ్ళు. సో ఐ మీన్ గొడవలు అయితే ఏం పడము, మోస్ట్లీ కలిసి ఉంటే కలదు సుఖం. తెలుసు కదా గైస్, కలిసి ఉంటే కలదు సుఖం, చెప్పండి. ఓకే, మళ్ళీ మైక్రాఫ్ట్లోకి వెళ్ళాలి, జాయిన్ అవ్వాలి. చూద్దాం గైస్, చూద్దాం. ఓజష్ గంభీరా. తీసుకున్నాడు గైస్.
మీరు నేను ఒక చిన్న బేబీ చిక్ అయితే పెంచుకున్నాను. అది తెచ్చి అది 7 వీక్స్ ఓల్డ్. 2 వీక్స్ అవుతుంది తెచ్చుకొని. లాస్ట్ సాటర్డే తెచ్చుకున్నా. డిసెంబర్ 17th తెచ్చుకున్నా. 21st తెచ్చుకున్నా. అదేమో చచ్చిపోయింది. ఎప్పుడు జాన్ 10th చచ్చిపోయింది. నిన్నే చచ్చిపోయింది. ఓడి చచ్చేటప్పుడు చచ్చిపోయింది. అది ఎలా చనిపోయిందంటే దాని స్టమక్ కట్ అయిపోయిందంట. మా అన్నయ్య చెప్పాడు. నేను ఊళ్ళో ఉన్నాను చెప్పాను కదా, అది అలా అయిందని చెప్పాడు. కట్ అయిపోయి చాలా బాధ వేసింది. కానీ చాలా ప్రేమతో పెంచుకున్న కోడి. దాని పేరు జాకీ చాన్ అని పెట్టాను. బ్లాక్ కలర్లో ఉంటుంది. గోరేసిస్ట్. దాని గొంతు నుంచి పొట్ట వరకు వైట్ కలర్లో ఉంటుంది. చాలా క్యూట్ ఉంటుంది కదా. మా ఫ్రెండ్స్ అందరికి కూడా చాలా ఇష్టం. కానీ చనిపోయింది. అయ్యింది ఏదో అయిపోయింది. లీవ్ ఇట్. ఇలా నాకు 2 సార్లు అవుతుంది. ఫస్ట్ టైం బర్డ్ తెచ్చుకున్నా. రోజు మొత్తం ఆడుకున్నా. దాని తర్వాత పొద్దునే ఆడుకున్నాను. నాతో ఉంది. నా దగ్గర నుంచి వెళ్ళట్లేదు. మా మమ్మీ తీసుకెళ్ళి కేజీలో పెట్టింది. నేను స్కూల్కి వెళ్ళాను. లంచ్ బ్రేక్లో వచ్చింది. నేను లంచ్ బ్రేక్లో కూడా అనుకుంటున్నా పట్టుకోవాలి, చూడాలి అనుకుంటున్నా. ఏమైంది? చనిపోయింది. ఏదో అయ్యి చచ్చిపోయిందంటే నేను నమ్మలేదు. కానీ లంచ్ బ్రేక్లో ఏడ్చాను. కానీ నేను నమ్మలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా వెళ్ళాను. చూడగానే బాధ వేసింది. ఇంకొందుకు వదిలేసాను. ఓకేగా సార్, చెప్పాలనుకోవట్లే. ఎన్నో అప్డేట్ వస్తే చెప్తా. ఓకే, ఎక్స్ట్రాగా ఇప్పుడు అంత గేమ్లో కదా. మన ఈ విలేజ్ అంతా లూట్ చేసినందుకు మన దగ్గర అయితే అంత సామాన్లు అయితే రాలేదు. ఇక్కడ మంచి మైండ్. అబ్బా, ఇది చెప్పే కదా చూసారా షేక్ ఎంత అబ్నార్మల్గా షేక్ అయినా. మీరు సపోర్ట్ చెప్పిస్తే పీసీలోకి అప్డేట్ అవుతాం గైస్. రియల్లీ గైస్, మీరు పెద్ద యూట్యూబర్స్ చూస్తారు లైక్ టెక్నో గేమర్స్, గేమ్ ఆఫ్ ఫ్లీట్, మున్నా బాయ్. వాళ్ళందరూ హార్డ్ వర్క్ చేసి వచ్చారు నాకు తెలుసు. కానీ వాళ్ళకి చూపించేంత ప్రేమ మాకెందుకు చూపించడం కదా గైస్. ఎందుకంటే కొన్నిసార్లు చాలామంది యూట్యూబర్స్ చూసాం గైస్, చిన్న యూట్యూబర్స్. వాళ్ళు పెద్ద యూట్యూబర్స్ కన్నా మంచిగా వీడియోస్ చేసినా మీరు సపోర్ట్ చూపిస్తారు. ఎప్పుడు 1 year 2 years అలా అయిపోయిన తర్వాత ఎవరో ఒక యూట్యూబర్ పేరు చెప్తే వెళ్ళి చూస్తారు. కానీ దాని తర్వాత చూడరు గైస్ మీరు. అయినా గైస్, మేము అట్లా చిన్న యూట్యూబర్స్ చాలామంది పెద్ద వీడియోస్ పెడతారు. మళ్ళీ మీరు చూడలేరు ఏమో అని చాలామంది చిన్న వీడియోస్ కూడా పెడతారు గైస్. అంత ప్రేమ గైస్ మీరంటే. సో చూసుకోండి గైస్, మీ సపోర్ట్ చూపిస్తే ఏదైనా సాధించేయచ్చు. ఓకే, ఎంజాయ్. రాత్రి అయిపోయింది. మన వరల్డ్లో డే నెంబర్ 1 ఈస్ కమింగ్. డైలీ ఒక డే అయితే ఆడతాము. మనం అంటే కొంచెం చిన్న యూట్యూబర్స్ కదా గైస్. నేను సింపతి చేస్తాను అనుకోకండి ప్లీజ్, చెప్తున్నా గైస్. కానీ మనకైతే ఇంకా అంత ఎడిటింగ్ రాదు. వచ్చిన ఫ్యూచర్లో అప్డేట్ అవుతాము. సో అంటే కొన్నిసార్లు నేను ఏంటంటే డైరెక్ట్గా వీడియోని అప్లోడ్ చేస్తాను, వాయిస్ ఓవర్ ఇచ్చేసి. ఇంకేం చేయను. మా బ్రదర్ని అడుగుతా వీడియో ఎడిటింగ్ చేయమని. కానీ ఇప్పుడు తను కాలేజ్లో కొంచెం ఎగ్జామ్స్ వస్తున్నాయి. తను కూడా ఫోకస్ చేయాలి కాబట్టి చేస్తున్నాడు. అంతే తేడా. వాటర్ బకెట్ ఉన్నంత వరకు నేను ఎవరు ఆపలేరు గైస్. అంత ఆర్మర్ ఉన్న ల్యాప్లో షీల్డ్, వాటర్ బకెట్ ఉంటే చాలు గైస్. ఇంకా ఎండర్ డ్రాగన్ ఏంటి వాళ్ళ ఫాదర్ కూడా బీట్ చేయొచ్చు. అరే పర్ఫెక్ట్ చెప్పు.
కానీ వాటర్ బకెట్తో మనం ఎంతైనా చేయొచ్చు. కానీ మైన్క్రాఫ్ట్ లాజిక్స్ మాత్రం మీరు అది రియల్ లైఫ్లో వాడకండి. వాటర్ బకెట్ తీసుకుని కింద దూకారనుకో, మీరు వాటర్ బకెట్ బదులు కింద ఉంటారు అంతే. వాటర్ బకెట్కి ఏం కాదు, కానీ మీకే అయ్యేది కాల్ ట్రక్ అని తిరుగుతాయి. ఓ గైస్, ఇక్కడ లావా పూల్ ఉంది కదా, మనమైతే ఇది ఉంచుకొని ఈ లావా పూల్ ఉంచుకొని నెదర్ పోర్టల్ చేద్దాం. ఓకే, ఎప్పుడైతే మనం అయితే చుట్టూ తిరుగుదాం, మంచి ఏదో దొరికితే ఇల్లు కట్టుకోవచ్చు, మంచి కరెక్ట్ చేసేయచ్చు. కానీ గైస్, మైన్క్రాఫ్ట్ కోవిడ్ టైం నుంచి 2023 వరకు ఆడారు కదా గైస్. ఆ టైంలో మూమెంట్స్ బాగా ఉంటాయి గైస్. ఆ మెమరీస్ గుర్తించుకుంటూనే మళ్ళీ అటు వెళ్ళాలనిపించింది. అలా గైస్, అందరూ కలిసి ఆడుతూ సంతోషంగా డైమండ్ ఆర్మర్, నెజరెట్ ఆర్మర్, పీవీపీ గొడవలు అన్నీ బలి ఉంటాయి గైస్. మీకు హీరోబ్రెయిన్ ఎస్ఎంపీ తెలుసు కదా. ఆ టైంలో కొంతమంది కొత్తగా మైన్క్రాఫ్ట్ చూసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో ఓల్డ్. నేనైతే మైన్క్రాఫ్ట్ అనేది 2017 నుంచి నేర్చుకున్నా గైస్. 2017 కాదు, 2019, 2020లో నాకు మైన్క్రాఫ్ట్ తెలిసిందే. దీని తర్వాత నుంచి కోవిడ్ టైంలో కోవిడ్ అనేది చాలామంది ఫ్రెండ్షిప్ని ఇంప్రూవ్ చేసింది. ఎవరు బయటికి రాలేదు, కానీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉండి సంతోషపడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంకా మంచి సముద్రం ఉంది, సీ బేస్ కట్టేద్దాం. సరే, దట్స్ నాట్ సముద్రం, దట్స్ కాల్డ్ రివర్. ఓకే, రోయా, దట్స్ నాట్ రివర్, దట్ ఈస్ రివర్. లివర్. ఓకే, ఒక్కాయ్. ఓకే, కలిసిందా వద్దు. యాక్చువల్లీ నా ఫోన్ ఇప్పటికి 3 times పోయింది, అది కూడా ఇంట్లోనే. ఒక మంత్స్ అయిన తర్వాత కొన్ని మంత్స్ అయిన తర్వాత కనబడుతుంది. 2 months 3 months అలా అయిన తర్వాత కనబడతాయి. ప్రాబ్లం అయ్యిద్ది. ప్రాబ్లం. ఇంకా నేను మీకు వదిలేస్తున్నాను. మనం ఇల్లు కట్టి ఈ 3 ఒక ఏరియాలో మేము ఇల్లు కట్టబోతున్నాను. సీ బేస్ కట్టమంటారా, లేకపోతే అటు సైడ్ ఇటు సైడ్ ఒక ప్లేన్ ఏరియాలో కట్టమంటారు. నా ఇష్టం వచ్చిన చోట ఇష్టం కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోతే నా ఇష్టం చోట కొట్టేస్తా, అంతే తేడా. ఇంకా నేను ఇల్లు లేకుండా ఒక్కరోజు కూడా బతకలేను. బతకగలుగుతా, కానీ కొంటులే. గైస్, ఇక్కడ మీరు యానిమేస్ చూస్తారంటే నేను పెద్ద డిఎంఎస్ వస్తాను గైస్. అండ్ KO0 రెంగోకు నా ఫేవరెట్ క్యారెక్టర్స్. KO0 రెంగోకు, టాంజిరో కమాడో. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ అయితే మిమ్మల్ని అయితే కలుసుకున్నా. స్టే ట్యూన్, బై బాయ్.